హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం దాదాపు నిన్నటి తరం మొత్తం ఒక తెలుగు జేమ్స్ బాండ్ అని పుస్తకాల్లో చదివి ఉంటారు. ఆ బొమ్మ చూస్తానే థ్రిల్లు గురై ఉంటారు. ఆ సీరియల్ చూస్తానే ఊపిరి బిగబెట్టుకుని చదివి ఉంటారు. ఆ జేమ్స్ బాండ్ సృష్టికర్త ఎవరో మనందరికీ తెలుసు. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ 1980 2000 మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుర్రాడికి ఆ జేమ్స్ బాండ్ ఎవరో తెలుసు. ఆయనే మధుబాబు. ఆయన సృష్టించినటువంటి క్యారెక్టర్ పేరే షాడో. ఆ షాడో గురించి తెలియని వాళ్ళు, ఆ యొక్క లిటరేచర్ని చదవని వాళ్ళు అప్పటి యువతరంలో ఎవరూ లేరు. ఇంగ్లీష్లో కంటిన్యూషన్ గా వచ్చేటటువంటి నవలల్లాగా తెలుగులో మొదట ప్రారంభించిన వాడు మధుబాబు. మరి ఆ మధుబాబు గురించి ఇప్పుడు పులగం చిన్నారాయణ గారు చెప్పిన కథనం సహాయంతో చెప్పుకుందాం. జేమ్స్ బాండ్ కంటే ముందే తెలిసిన వాడు ఆ తరానికి ఎవరో మీకు తెలుసా? స్పై థ్రిల్లర్ కు పరిచయం చేసిన వాడు, ఊహాలోకాల్లో రూతెలిగించిన వాడు ఒక్కడే. అతనే షాడో. ఆ షాడో సృష్టికర్తే మధుబాబు. కొన్ని తరాల తెలుగు పాఠకులకు ఎంతో ఇష్టమైన వాడు, అభిమాన పాత్రుడు. ఈ షాడో అనే కాదు, బిందు, శ్రీకర్, గంగారాం, కులకర్ణి వీళ్ళంతా బాగా సుపరిచితుల్లా, సన్నిహితుల్లా అనిపిస్తారు. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారా? మధుబాబు షాడోలో సృష్టించినటువంటి పాత్రలు. కానీ వీళ్ళని కలిస్తే ఏమనిపిస్తుందో కానీ వీళ్ళ సృష్టికర్త అయిన మధుబాబుని కలిస్తే మాత్రం భలే కిక్కొస్తుంది. ఓ సాయంత్రం పూట గంటకు పైగా ఆయనతో మాట్లాడారట పులగం చిన్నారాయణ గారు. ఆయనతో మాట్లాడుతుంటే నిజంగా షాడోనే వచ్చి మాట్లాడుతున్నంత సంబరపడ్డాడట. ప్రపంచ సినిమా పరిమళం, హిచ్కాక్ పుస్తకాలు తీసుకుంటూ మా నెక్స్ట్ ప్రాజెక్టు స్పీల్బర్గ్ గురించి చెబితే చాలా ఆసక్తిగా మాట్లాడారు మధుబాబు గారు అంటాడు పులగం చిన్నారాయణ. ఈ ప్రపంచ సినిమా పరిమళం పుస్తకాలు విజయవాడ బుక్ ఫెస్టివల్లో లోగిలి స్టాల్ నెంబర్ 111లో అందుబాటులో ఉండేవి. నిజంగా సినిమా ప్రేమికులు మొత్తం పులగం చిన్నారాయణ రచించినటువంటి ప్రపంచ సినిమా పరిమళం పుస్తకాల్ని కొనుక్కొని చదవాలి. ఆ క్రమంలోనే షాడో మధుబాబుతో కలిసిన పులగం చిన్నారాయణకి అభినందనలు, శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ ప్రపంచ సినిమా పరిమళం నచ్చినట్లయితే కొనండి, చదవండి. షాడో మధుబాబు గురించి మీకు తెలిసుంటే ఆసక్తికరంగా ఆ పుస్తకాలు తిరగేయండి. సో ఫ్రెండ్స్, మీకు గాని ఈ వీడియో కథనం నచ్చినట్లయితే మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.